చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఒక మహిళా సిఐఎస్ఎఫ్ జవాను నటి కంగనా రనౌత్ని చంపదెబ్బ కొట్టింది. అది ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తుంది. ఆమె అలా కొట్టడం తప్పు అని కొందరు అంటున్నారు, లేదు మంచి పని చేసింది అని కొందరు అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఈమె చండీగఢ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్-ఇన్ అవుతున్న సమయంలో సిఐఎస్ఎఫ్ జవాను ఆమెపై చేయి చేసుకుంది అని చెప్పి అక్కడ జరిగిన పరిస్థితి, బయటకు వచ్చిన వీడియోలు, తర్వాత కంగనా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. కానీ ఆమె కొట్టడానికి కారణం ఏంటి అంటే, గతంలో ఈ పంజాబ్ రైతులందరూ రైతు ఆందోళన చేస్తున్న సమయంలో రైతుల గురించి కంగనా రనౌత్ చాలా విపరీతమైన కామెంట్స్ చేయడం, ట్విట్టర్లో పోస్టులు పెట్టడం మనందరికీ తెలుసు. ఆమె రైతులని, పంజాబ్ రైతులని ఖలిస్తానీలు అనడం, టెర్రరిస్టులు అనడం మనకు తెలుసు. దాంతోపాటు అక్కడ కూర్చున్న రైతులందరూ, ఆడవాళ్ళందరూ 100 రూపాయలు తీసుకుని వచ్చి కూర్చున్న వాళ్ళు అని చెప్పి చాలా నీచంగా ఒక స్టేట్మెంట్, ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టిన నటి ఈమె. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ కొట్టిన తర్వాత ఈ అమ్మాయి పదే పదే ఆవేశంతో రగిలిపోతూ ఆ మాటని మళ్ళీ చెప్తుంది. పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో రైతులని, అక్కడ ఉన్న వాళ్ళని 100 రూపాయలు తీసుకొని వచ్చి కూర్చున్నారు అని చెప్పింది ఈమె. అక్కడ నా తల్లి ఉంది, నా కన్న తల్లి అందులో ఉంది అని చెప్పి ఉద్వేగంకి లోనయ్యి అమ్మాయి మాట్లాడుతోంది. అంటే తను వేసుకున్న యూనిఫామ్ ఒక సిఎఫ్ జవాన్ది, ఒక డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్. ఆమె బాధ్యతని, భయాన్ని, తన యూనిఫామ్ని కూడా మర్చిపోయి తన తల్లికి జరిగిన అవమానాన్ని కంగనాన్ని చూసిన వెంటనే గుర్తు చేసుకుని కొట్టింది అంటే, తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిందంటే ఎంత గాయపడి ఉంటుంది ఆ అమ్మాయి. రైతులు కష్టపడి చెమటోర్చి పంటలు పండిస్తే కనీసం మద్దతు ధర ఇవ్వకుండా, వాళ్ళకి సహాయం చేయకుండా, చేయూతనివ్వకుండా ఈ ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోకుండా వదిలేస్తూ ఉంటే, వాళ్ళు ఆందోళన చేస్తున్న సమయంలో కూడా వాళ్ళని నిందితులని, టెర్రరిస్టులని, డబ్బుల కోసం వచ్చి కూర్చున్నారని ఇంత నీచమైన కామెంట్స్ చేసిన రోజు ఏ ఒక్కళ్ళు స్పందించలేదు. ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు. ఒక నటి, మొహానికి రంగు పూసుకొని తెరపై నటించేటువంటి ఒక నటి నోటికొచ్చినట్టు పేలుతూ ఉంటే ఎవరూ ఆమెను ఆపలేదు. 2014 తర్వాతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని కారుకూతలు కూస్తే ఆమె మీద ఎలాంటి యాక్షన్ లేదు. పైగా ఆమెను ఈరోజు మన పవిత్ర పార్లమెంట్లో కూర్చోబెడుతున్నారు. ఆమె ఎంపీగా ఎన్నికై రేపో మాపో పార్లమెంటుకి వెళ్తుంది. ఇలాంటి మనుషులు, నోటి మీద కంట్రోల్ లేని, మెదడులో గుజ్జు లేని, ఆలోచించలేని, వివేకం లేని, విజ్ఞానం లేని, కనీసం మానవత్వం కూడా లేని ఇలాంటి మనుషులు మహిళలుగా పుట్టినందుకు మహిళల్ని కూడా గౌరవించలేని, ఆడదానిగా పుట్టి సిగ్గుపడాల్సిన ఇలాంటి మహిళలు కీలక పదవుల్లో, రేపు మంత్రి అయినా ఆశ్చర్యపడక్కర్లేదు, కీలక పదవుల్లో పోయి ప్రజాప్రతినిధులుగా, మనల్ని పాలించే రిప్రజెంటేటివ్స్గా మన తరపున వెళ్ళి లోక్సభలో కూర్చుంటే దేశానికి ఏం మేలు జరుగుతుంది? ఇలాంటి వాళ్ళని పార్లమెంట్లో అడుగు పెట్టించినప్పుడు ఎవరు ఆలోచించలేదు. ఇలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు ఎవరు చీకొట్టలేదు. కానీ ఈ అమ్మాయి తన తల్లికి జరిగిన అవమానం కోసం తను స్పందిస్తే ఇప్పుడు ఆమె మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి. ఆమెని డ్యూటీలో ఉండి ఇలా చేస్తుందా అని చెప్పి ఆమె మీద విపరీతమైన కామెంట్స్ జనాలు పెట్టే పరిస్థితి. అంటే ఎటుపోతున్నాం మనం? ఏది న్యాయం, ఏది అన్యాయం? ఆమె నిజంగా యూనిఫామ్లో ఉండి అలా కొట్టడం తప్పే అయితే, ఆమె డ్యూటీని ఆమె విస్మరించి తన పర్సనల్ ఎమోషన్స్ని, పర్సనల్ గ్రడ్జ్ని ఇలా తీసుకోవడం తప్పు అయితే, మరి అదే పరిస్థితి, అదే విషయం కంగనా విషయంలో ఎందుకు వర్తించదు? నోటికొచ్చినట్లు ఏదైనా మాట్లాడొచ్చు అనే స్వేచ్ఛ కంగనాకి ఎవరిచ్చారు? సెలబ్రిటీ కాబట్టి ఆమె ఏం మాట్లాడినా సెలబ్రేషన్ చేసుకోవాలి. నిరుపేదలైన ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడితే శిక్షలు అనుభవించాలి.